తెలంగాణలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఇక నుంచి నెల నెల జీతాలు వారి అకౌంట్లోనే పడనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించింది. ఈ నెల నుంచే వారి జీతాలను అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో వీరికి గ్రామ పంచాయతీల నుంచి జీతాలు ఇచ్చేవారు. దీనివల్ల సమస్యలు తలెత్తేవి. పంచాయతీ కార్యదర్శులు సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి కుటుంబాలను పోషించడం కష్టంగా మారేది. ఇప్పుడు నేరుగా అకౌంట్లోనే డబ్బులు జమ కానుండడంతో పారిశుద్ధ్య కార్మికులు ఏండ్లుగా ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల వివరాలను పంచాయతీరాజ్ శాఖ సేకరించినట్లు తెలిసింది. వాటిని ఈ పంచాయతీ వెబ్సైట్లో నమోదు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్తులు, 620 మండల పరిషత్తులు, 12,769 గ్రామ పంచాయతీల్లో 48,000 పైచిలుకు మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. దీర్ఘకాలికంగా సేవలందిస్తున్నప్పటికీ వారి వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. దీంతో సేవలకు సంబంధించి సీఎం, మంత్రులు సమీక్షల సందర్భంగా స్పష్టమైన సమాచారాన్ని ఉన్నతాధికారులు ఇవ్వలేకపోతున్నారు. జీతాలు సరిగా ఇవ్వడం లేదని, పనిభారం ఎక్కువగా ఉందని కొందరు కార్మికులు వెళ్ళిపోతుండగా వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవడం లేదు. సరైన సంఖ్య తెలియక ఏటా జీతాల చెల్లింపులకు బడ్జెట్ కేటాయింపులు సరిగా జరగడం లేదు. ఒక్కోసారి 3 నెలల పాటు జీతాలు అందట్లేదు. ఈ సమస్యల నేపథ్యంలో వారందరి వివరాలు పక్కాగా నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది.